శ్రీ గురుభ్యో నమ. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక ధనవంతురాలు. ఒక ఊళ్ళో ఒక ధనవంతురాలు ఉండేది. కోరినంత ఐశ్వర్యం, బోలెడంత సంపద. కానీ ఆమెకొక్కటే లోటు, సంతానం లేకపోవటం. ఆమెకు ఇంటి నిండా దుస్తులే, అందుకే కట్టిన చీర కట్టకుండా కాలక్షేపం చేయగలదు. ఒంటి నిండా నగలే, వాటిని అస్తమానం మార్చి మార్చి కొత్త అవతారాలతో ధరించగలదు. ఈ వస్త్రాలు ఆభరణాలు ధరిస్తుందే గాని అంత మాత్రం చేత ఆమెకు ఆనందం లేదు. ఆకర్షణీయమైన బట్టలు కట్టుకుని, అందమైన ఆభరణాలు పెట్టుకుని ఇంటింటికి వెళ్ళి ఇరుగు పొరుగు వాళ్ళకి చూపించాలి, వాళ్ళని ఊరించాలి. అప్పుడు అమ్మలక్కలందరూ ఆమెను చూసి, ఆమె దుస్తులు ముస్తాబు చూసి, ఆమె ఆభరణాల అలంకరణ చూసి మురిసిపోవాలి. ఓహోహో, ఎంత చక్కటి చీరమ్మ, ఎంత అందమైన రవికమ్మ, మా జన్మలోనే చూచెరగం, అసలు ఈ కుట్టే వేరు, ఈ రకమే వేరు, ఎక్కడ తయారైందో అని ఈ విధంగా 50 మంది స్తోత్రాలు చేస్తూ ఉండాలి. అప్పుడు ఆమెకు ఆనందం. ఆ ఊరికల్లా తనే గొప్ప, తనే ఐశ్వర్యవంతురాలు, తనకంటే తక్కిన ఆడవాళ్ళందరినీ తక్కువ అనుకున్నప్పుడే ఆమెకు సంతోషం. ఇట్లా ప్రతిరోజు ఆమె సంతోషిస్తూనే ఉండేది. ఈ సంతోషంలో ఆమె ఇల్లు, వాకిలి, మగడు, సంసారం అన్నీ మర్చిపోతోంది కూడా. మామూలు అలవాటు చొప్పున ఒకనాడు ఆమె ఒక పేదరాలింటికి చూడడానికి వెళ్ళింది. కాదు అన్నట్టు పేదరాలికి తన వైభవం చూపెట్టబోయింది. పేదరాలు సంసారపు గొడవలో మునిగి ఉండడం చేత ఆమెను అతిగా మర్యాద చేయడానికి, స్తోత్రం చేయడానికి అట్టే తీరిక లేకపోయింది. అవురా, నా అంతటి దాన్ని చూడవస్తే సరిగ్గా మాట్లాడడానికైనా తీరిక లేదేంటి ఈవిడికి అనుకుంది. ఏం చూసుకునో ఈ మిడిసిపాటం, నాకంటే ఎక్కువైన బట్టలున్నాయనా, ఎన్నికైనా నగలున్నాయనా, అయినా పేదవాళ్లకు మర్యాదలేం తెలుస్తాయి అని అహంకారం కొద్దీ తనలో తనే అనుకుంది. అయినా కదిపి చూద్దామని చెప్పి అడిగింది. ఏమండి అక్కగారు, మీ నగలు నాణాలు ఎన్నడూ చూపించారే కాదు కదా, ఒక్కసారి చూడాలని నాకెన్నాళ్ళ నుంచో ముచ్చటగా ఉంది అన్నది. అనేసరికి ఆ పేదరాలు ఆమెతో, అదెంత మాట తల్లి, నా నగలు ప్రొద్దున్నే బయటికి వెళ్ళాయి, ఒక్క క్షణంలో తిరిగి వస్తాయి, రాగానే తప్పకుండా చూద్దురుగాని, అందాక అలా పీట మీద కూర్చోండి అని బదులు చెప్పి మర్యాద చేసింది. ఆ మాటలు విని ఆమె, ఓహో, ఈ పేదరాలి నగలు ప్రాణంగల నగలు కాబోలు, అవి మనుషుల్లాగే సంచరిస్తాయి కామోను, ఏమీ ఈ పేదరాలి భాగ్యం అని ఆశ్చర్యపడుతూ ఆ వింత నగలు చూడడానికి కనిపెట్టు కూర్చుంది. కాసేపటికల్లా కళకళ్లాడుతూ కిలకిలా నవ్వుతూ కేరింతలు కొట్టుకుంటూ బంగారు బొమ్మలు వంటి బాలులిద్దరు పరిగెత్తుకొచ్చి పేదరాలి ఒడిలో కూర్చున్నారు ముద్దుగా. అమ్మా అమ్మ, ఇవాళ మా మేస్టారు పరీక్ష చేశారు, బహుమతులు ఇచ్చారు, ఇదిగో నాకు బంతి, అన్నయ్యకేమిచ్చారో అడుగు మరి అన్నాడు చిన్నవాడు. అమాంతంగా బిడ్డల్ని చేరదీసుకున్న పేదరాలు గుండె కదుముకుంది, ముద్దులు పెట్టుకుంది. చిడిముడి పలుకులు పలికే ఆ చిన్నారి పాపల్ని చెరో చంకలో ఇముడుచుకుని ఆమెతో చెప్పింది. అమ్మా, ఇవిగో నా నగలు, ఇప్పుడే ఇంటికొచ్చాయి, ఇవే నాకున్న సర్వాభరణాలు, సమస్తమైన భూషణాలును. ఈ దృశ్యం చూడగానే ఆమెకు ఒళ్ళు గగురు పొడిచింది. పేదరాలి మాటలు విని తప్పు చేసిన దానిలాగా ఆమె తలదించుకుంది. ఇక ఉండబట్టలేక పేదరాలితో ఆమె ఇట్లా వల్లపోసాగింది. అక్కగారు, నా మనసులో మాట దాపరికం లేకుండా చెప్తున్నా, మన్నించండి. అందరూ మిమ్మల్ని అదృష్టవంతురాలని భాగ్యవంతురాలని చెప్పుకుంటున్నారు. ఆ మాట విని అదేపాటి భాగ్యమో చూసిపోదామని వచ్చాను అక్కగారు. నిజమైన భాగ్యం ఎటువంటిదో ఈనాటి మీ ధర్మమా అని తెలుసుకోగలిగాను. నాకు కమ్మిన మాయపుర ఇప్పుడు తొలగిపోయింది, దయ ఉంచండి, వెళ్ళి వస్తా అని చెప్పి ఇంటికి వెళ్ళింది. ఇప్పుడు ఆమె పూర్తిగా మారిపోయింది. శ్రద్ధతో సంసారం చక్కబెట్టుకుంటుంది, పతిని భక్తితో సేవిస్తోంది, మంచి పేరు గడించింది, రేపో మాపో మాణిక్యం వంటి కొడుకును కూడా కనబోతోందని చెప్పుకుంటున్నారు. ఏం అదృష్టం! ఆమె మునుపు ధనవంతురాలు, ఇప్పుడు భాగ్యవంతురాలు. నిజమే కదా. ఇంతటితో ఈ కథ కంచికి, మనం ఇంటికి.